సార్ ఇక్కడ మన పాత డిఓ ఆఫీస్ గ్రౌండ్, ఈ గ్రౌండ్లో మన ట్రాఫిక్ సిఐ వాళ్ళు ఇక్కడ అంబులెన్స్లు పార్కింగ్ పెట్టుకోని ప్లేస్ కూడా చూపించడం జరిగింది. ఇన్ని రోజులు బాగానే ఉండే, సడన్గా వచ్చేసి మన ఇక్కడ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే ఎంఈఓ మండల విద్యాశాఖాధికారి కార్యాలయము వీళ్ళు వచ్చేసి లేదు మీరు పార్కింగ్ ఇక్కడ పెట్టద్దు, ఇక్కడ అంబులెన్స్లు ఉండద్దు, అంబులెన్స్లు బయటనే ఉండాలా అనేసి ఇక్కడ లోపల గేట్ వెహికల్స్, ఎమర్జెన్సీ వెహికల్స్, ఇవి వెహికల్స్ అనేటివి సార్ ఇవి ఏదో పెళ్ళికో లేదో ఏటో టూర్స్కో ఏటో ఎంజాయ్ చేయడానికో వెళ్ళే వెహికల్స్ కావు. ఈ వెహికల్స్లో వెంటిలేటర్స్, ఆక్సిజన్స్, ఈ సపోర్టింగ్ ఉన్న వెంటిలేటర్లు పేషెంట్కి అత్యవసరంగా ఒక చోట నుంచి ఇంకో చోట చేర్చడానికి ముఖ్య పాత్ర వహిస్తాయి ఈ వెహికల్, ఈ బండ్లు. అలాంటి బండ్లని ఇప్పుడు లోపల ఎమర్జెన్సీ ఏమన్నా కేసులు వచ్చినా కూడా చూడండి ఇక్కడ మొత్తం ఓపెనే ఉంది. అలా ఈ వెహికల్లకు ఒక కేసు వస్తే ఇప్పుడు ఆ కేసుకి మనం వాళ్ళ గమ్యానికి ఎలా చేర్చించాలో జర మీరు ఈ వీడియో చూసి మీరన్నా చెప్పండి. మన లోకల్ న్యూస్ ఛానల్లో పెడుతున్నా ఇది. ఇగో ఇక్కడ మన ఏమంటారు చూడండి, ఇక్కడ చూడొచ్చు ఈ విజువల్ కూడా. ఇక్కడ లాకేసిరు వీళ్ళంతా. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసు వచ్చింది అనుకోరి, అయితే పేషెంట్కి ఏ విధంగా సమాధానం చెప్పాలా? ఇగో లాకేసిరు, గొలుసు ఉన్నది, గేట్ కూడా ఇక్కడ క్లోజ్ అయి ఉన్నది. ఇది ఇప్పటి నుంచి కాదు, పొద్దున్న నుంచి ఇలాగే ఉన్నది. పార్కింగ్ ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు కూడా ఓకే, వాళ్ళు కూడా బాగానే చేస్తారు. రోడ్ల పైన ట్రాఫిక్ లేకుండా, పబ్లిక్కి ఇబ్బంది పడకుండా వచ్చే వెహికల్లకు కూడా మంచి విధంగా అక్కడ పార్కింగ్కి చూపించారు. ఖలీల్వాడ్లో ఇక ముంగట కూడా పార్కింగ్ చూపించారు ఇక్కడ. అలాగే ఇగో రోడ్ కూడా విశాలంగానే ఉంది, బాగానే ఉంది. కానీ పోలీస్ వాళ్ళు ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు కూడా చెప్తే ఇప్పుడు వీళ్ళు వినకపోతే ఇక మేము బండ్లు అనేది ఎక్కడ పార్క్ చేయాలి? సో ఓకే, లేదు మేము ఇంటి దగ్గర కూడా పార్క్ చేయగలుగుతాం వెహికల్ని. మరి ఇంటి నుంచి ఒక పేషెంట్కి అత్యవసరంగా వెహికల్ ఉపయోగపడితే అది ఏ విధంగా మేము రావాలా? అప్పటిదాకా పేషెంట్ చనిపోతాడా బతుకుతాడా అనేది కూడా క్లారిటీ ఉండదు. మీరు చూడొచ్చు ఇది మొత్తం ఎంత విశాలంగా ఉంది. జస్ట్ ఒక అంబులెన్స్ పార్కింగ్ కూడా ఇంత ఘోరంగా ఇది గవర్నమెంట్ స్థలమైనా కూడా మేము స్థలమేమి ఆక్రమించుకుంటలేము. ఉన్నన్ని రోజులు ఇక్కడ వెహికల్ పార్కింగ్ పెడతాము. ఆ విధంగా మీరు చూడొచ్చు మొత్తం ఓపెనే ఉంది. మరి ఇక ఇట్లా గేట్కి తాళాలు వేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఎమర్జెన్సీ కేసు వచ్చినా కూడా మీరు చూడొచ్చు, మీరు కనిపిస్తుంది. మేము పోలీస్ వాళ్ళకు కూడా ఎన్నోసార్లు చెప్పినాం, వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తలేరు. మేమేం చేయాలి అని అంటున్నారు. ఒకవేళ రోడ్ మీద పెడదామంటే ఇక వాళ్ళు చాలాన్ల మీద చాలాన్లు వేస్తారు, 1000 రూపాయలు చాలాన్లు వేస్తారు. అసలు 1000 రూపాయలు ఏ విధంగా కట్టాలా? మేము అంబులెన్స్కి కూడా 1000 రూపాయలు చాలాన్ చేస్తారు. రోడ్ పక్కకు కూడా ఎవరికి డిస్టర్బ్ చేయకుండా పార్క్ చేసినా కూడా ఇక వెహికల్ కూడా వచ్చింది, ఇక్కడ టోచన్ వెహికల్ వచ్చింది, డైలీ 4 టైమ్స్ వస్తుంది. అది కాకుండా నడుచుకుంటా 2 వీలర్ మీద వచ్చిన వాళ్ళు కూడా ఫైన్లు వేసుకుంటా పోతారు. ఇప్పుడు ఒక్కొక్క అంబులెన్స్ మీద 5, 6, 10 ఉన్నాయి. వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా పార్క్ చేసినా కూడా వాళ్ళకు కూడా ఇబ్బందే ఉన్నది. ఇప్పుడు అదేవిధంగా ఎక్కడ పెట్టాలా మరి వెహికల్స్ అనేది? మరి మన మొత్తం ఇట్లా మానవత్వం అనేది మొత్తం మర్చిపోతారు. చదువుకున్న వాళ్ళు కూడా, చదువు లేని వాళ్ళు కూడా, చదువు వచ్చిన వాళ్ళు కూడా, మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా అసలు ఇంత కూడా మానవత్వం లేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. కరెక్టే, మరి మేమేమన్నా అటెండర్లం కావచ్చు, హాస్పిటల్కి వచ్చినాం, కార్లు ఇక్కడ పార్క్ చేస్తున్నాం అన్నదానికి. ఇవి అంబులెన్స్లు, ఇవి అందరికీ ఉపయోగపడతాయి. ఇవి చదువుకున్నోడు కానీ చదువు లేనోడు కానీ అందరికీ ఉపయోగపడతాయి అంబులెన్స్ అనేది. ఎమర్జెన్సీ ఇవి మేము డబ్బులు తీసుకుంటాం వచ్చు, కానీ సర్వీస్ కూడా ఇస్తాం కదా.
24 గంటలు సర్వీస్ ఇస్తాం. చలో 108లు కూడా ఉన్నాయి, 108లు కూడా సర్వీస్ ఇస్తాయి. అవి ఒక చోట నుంచి గవర్నమెంట్ తీసుకొస్తాయి, కానీ హైదరాబాద్ వెళ్ళవు, దేశం 4 మూలలో వెళ్ళవు అవి. దానికి ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లా ఏ విధంగా చెప్పాలి ఇక మీ అందరికి కూడా? జర మన లోకల్ ఛానల్లో వేస్తున్నారు, నేను జర చూడండి సార్, మాకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇక ఏ విధంగా చెప్పినా కూడా ఇంతకు ముందు కూడా చాలాసార్లు మీ దృష్టికి తీసుకొచ్చినాం మేము కూడా. మరి మాకు మీరేమన్నా సమాధానం ఇస్తారా? లేదు అంటే ఇక మేము ఏం చేయాలనేది మీరన్నా చెప్పండి. చూడండి ఇక్కడ ఆ వెహికల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఈ వెహికల్లో వెంటిలేటర్లు ఉన్నాయి, సీపాప్ ఉంది, బైపాప్ ఉంది. ఒక పేషెంట్కి అత్యవసర యూజ్ అయ్యేది ట్రాన్స్పోర్ట్లో అన్నీ ఉన్నాయి. అయినా వీళ్ళు గేట్ తాళం తీస్తలేరంటే ఇక ఏం చెప్పాలనేది ఇక మీరు చెప్పండి. ఇక మీరే చెప్పాలి. చూసి మీరే ఎవరైనా గ్రూప్లో పెట్టిన మీరందరూ ఇక మీకు దోచిన మీకు తెలిసింది మీరు కామెంట్లో పెట్టండి. ఓకే, ధన్యవాదాలు.